కోటప్పకొండ వద్ద న్యాయవాది హత్యకు వివాహితుల సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ బంధువైన కానిస్టేబుల్ వెంకట కోటయ్య తన స్నేహితుడి సాయంతో హత్య చేసినట్లు చిలకలూరిపేట డీఎస్పీ హనుమంతరావు వెల్లడించారు. సాంకేతిక ఆధారాలతో 48 గంటల్లోనే నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. కానిస్టేబుల్ వెంకట కోటయ్య పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని వివరించారు. ఒంగోలుకు చెందిన న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ ను శుక్రవారం ఎడవల్లి సమీపంలో చిలకలూరిపేట వచ్చే రోడ్డున పక్కన పొలాల్లో నిందితులు హత్య చేశారు. పక్కా ప్రణాళికతోనే న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ ను నరసరావుపేటకు పిలిపించారని, ఆ తర్వాత ప్రకారమే మద్యం తాగించి రాడ్డుతో కొట్టి చంపారని డీఎస్పీ తెలిపారు. హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని అన్నారు. మార్కాపురం అడ్వకేట్ యొక్క బంధువు ఇక్కడ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు మా డిపోలో. అంటే అతను ఈ చనిపోయిన అతని అడ్వకేట్ ఇద్దరు అక్క చెల్లెల పిల్లలను చేసుకున్నారు. సమ్ ఇల్లీగల్ ఇంటిమసీ మీద ఆ డౌట్ మీద అతను ఇతన్ని ఇబ్బంది పెడుతున్నాడు, మృతుడు భార్యని కొడుతున్నాడని ఈ కానిస్టేబుల్ తీవ్రంగా మనోవేదనకు గురై వీడిని చంపేస్తే మనకి ఇంక అడ్డం ఉండదు అన్న ఉద్దేశంతో మాకు డైలీ మా పోలీస్ ఆఫీస్ నుంచి మా పనిచేసే సిబ్బంది అందరినీ కూడా గుంటూరు తీసుకెళ్లే బస్సుకు ఒక డ్రైవర్ ఉన్నాడు. ఈ రెండో ముద్దాయి అతని పేరు వచ్చేసి కొండారెడ్డి శ్రీనివాసరావు. ఇతను సహాయం తీసుకున్నాడు. 5 lakhs ఇచ్చే ఒప్పందం మేరకు వాడు రెడీ అయిపోయి రాడ్డుతో కొట్టి చంపి దాని మీద ఈ బండి పడేశారు.